నా మనసులో అనుకున్నది తనకు ఎలా వినిపిస్తున్నాయి. ఇంతకుముందు పేరు అడుగుదాం అనుకున్నాను, నేను అడగకముందే తనే చెప్పింది. ఇప్పుడు కారు గురించి అడుగుదాం అనుకున్నాను, అది కూడా నేను అడగకముందే తనే చెప్పింది. నా మనసులో మాటలు తనకు ఎలా తెలుస్తున్నాయి, నాకేం అర్థం కాలేదు. బహుశా తన ఆలోచనలు నా మనసులోని మాటలు రెండూ కలిసినట్లున్నాయి. కొంత దూరం డ్రైవ్ చేశాను. తను ఎక్కడి నుంచి వస్తుందో అడగాలనుకున్నాను. ఇంతలో తనే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను, మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయింది అని చెప్పింది. నేను మళ్ళీ షాక్ అయ్యాను. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు అన్నీ అలా ఎలా తెలుస్తున్నాయో అర్థం కాలేదు. నేను నిన్ను అడుగుదామనుకున్నాయన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి అని అడిగాను. అప్పుడు తను, నేను ప్రతిరోజు ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగుతాను, నాకు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఇవే ప్రశ్నలు అడుగుతారు అని చెప్పింది. ఆ సమాధానం విని నాకేమీ అర్థం కాలేదు. ప్రతిరోజు లిఫ్ట్ అడగడం ఏంటి అంటే, నీ కార్ ప్రతిరోజు బ్రేక్ డౌన్ అవుతుందా అని అడిగాను. అప్పుడు తను, యాక్సిడెంట్ అయ్యి కార్ బ్రేక్ డౌన్ అయ్యింది, ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయాను. ప్రతిరోజు ఆ దారిలో వెళ్ళే వాళ్ళని అదే సమయం లిఫ్ట్ అడుగుతాను అని చెప్పి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాను. ఆ నవ్వుని ఒక్కసారిగా భయపడి